హాయ్ నమస్తే. ఇవాళ మేము ఎందుకు వచ్చిందంటే విశాల్ గారి గురించి చాలా సోషల్ మీడియాలో చాలా వీడియోలు కానీ లేకపోతే టాపిక్ కానీ వైరల్ అవుతుంది. ఆయన ఈ మధ్య ఒక ఫంక్షన్లో ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ చేతులు వణుకున్న వీడియో మనం అందరం చూసినాం కదా. అసలు ఏమైంది విశాల్ గారికి, అసలు ఎందుకలా వణికారు, ఆయనకి ఏమి ప్రాబ్లం వచ్చింది అంటే ఏమైంది అసలు అని మొత్తం పెద్ద ఈ 2-3 రోజుల్లో బాగా వైరల్గా ఒక న్యూస్ అయితే మనకు వినబడింది. యాక్చువల్గా ఏంటంటే ఏమీ జరగలే అంట. యాక్చువల్గా విశాల్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలాంటి అతనికి అనారోగ్యం అయితే ఏది కూడా లేదనేది చెప్పారు. చాలామంది చాలా విధాలుగా వీడియోలు చేసి పెద్ద న్యూస్ అయితే క్రియేట్ చేసిరు సోషల్ మీడియాలో. కానీ దీనికి సంబంధించి నటి అంటే హీరోని, ఒకప్పుడు హీరోని ఖుష్బు గారు అయితే దీనిపైన క్లారిటీగా మనకు ఒక మెసేజ్ అయితే మనకు అందింది. అది ఏంటంటే ఈ మధ్య అంటే ఒక ఫంక్షన్లో విశాల్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు చేతులు వణికినాయి అని చెప్పి చాలామంది అనుకున్న క్రమంలో యాక్చువల్గా అతను చాలా ఫీవర్తో బాధపడుతున్నాడంట. అసలు లేవలేని పరిస్థితి, 103, 110 ఆ ఫీవర్ ఉందంట. అంత ఫీవర్లో ఆయన కంపల్సరీ ఆ ఈవెంట్కి అటెండ్ కావాల్సి వచ్చిందంట. ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యేటప్పుడు అతనికి చాలా ఫీవర్గా ఉండడం వల్ల మాట్లాడలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అలా వణకడం అనేది వచ్చిందని చెప్పి ఎవరైతే చెప్పింది. యాక్చువల్గా అంత ఫీవర్ ఉన్నప్పుడు ఆ ఈవెంట్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మదగజ రాజా అని ఒక సినిమాని 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ సినిమాకు కంపల్సరీ నేను అటెండ్ అవ్వాలి కాబట్టి ఆ సినిమాకు ఆ ఫంక్షన్కి వచ్చాడంట. యాక్చువల్గా ఢిల్లీలో ఉన్నాడంట. ఆ ఫంక్షన్కి అంత జ్వరంలో రావాల్సడానికి కారణం ఏంటంటే 11 సంవత్సరాల తర్వాత ఆ సినిమా రిలీజ్ చేస్తున్నారంట ఇప్పుడు. కాబట్టి ఈ సంక్రాంతికి రాబోతున్న ఆ సినిమా ఫంక్షన్కి కంపల్సరీ తను అటెండ్ కావాలి అనుకొని అంత జ్వరంలో ఉన్నా కూడా వచ్చి అటెండ్ అయ్యాడని ఆవిడ ఖుష్బు గారు అయితే చెప్పారు. సో దీన్ని మన యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా కానీ పెద్ద స్ప్రెడ్ చేసేసింది. అంటే ఆయనకు ఇలా ప్రాబ్లం వచ్చింది, ఇలా అతనికి ఏదో నరాల వీక్నెస్ అయ్యింది, సో అతను ఇంకా సినిమాలు తీయలేడేమో, సో కష్టం, ఇంకా కన్నుకు ఎప్పుడో షూటింగ్లో కన్నుకు దెబ్బ తగలడం వల్ల ఆ కన్ను నుంచి నరాలు డ్యామేజ్ అయ్యి బాడీ మొత్తము వీక్ అయిపోయి నిలబడలేని పరిస్థితి, వణుకుతున్నాడు. సో ఇక ముందు సినిమాలు కూడా తీస్తాడో తీయడో కూడా కష్టం అని చెప్పి పెద్ద వైరల్ అయితే న్యూస్ని అయితే వైరల్ చేసేసారు మన యూట్యూబర్స్ కానీ మన సోషల్ మీడియా అందరు కూడా. సో కాబట్టి ఏంటంటే దీనికి ఖుష్బు గారు చాలా బాధపడి ఆవిడ మాటల్లో రియాక్ట్ అయిందనమాట. అసలు సెలబ్రిటీస్ గురించి ఏమి నిజాలు తెలుసుకోకుండా మీరు ఇలా ఇష్టం ఉన్నట్టు రాయడం వల్ల వాళ్లకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఏదైనా రాసే ముందు కొద్దిగా నిజాలు తెలుసుకొని రాస్తే చాలా బాగుంటుందని చెప్పి ఆవిడ మాటల్లో మనకైతే తెలిసింది. ఏంటంటే ఇలా రాయడం వల్ల అనవసరంగా అతనుకున్న ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అతని గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది బాధపడతారు. కాబట్టి ఏ విషయాన్నైనా కరెక్ట్గా తెలుసుకొని అసలు రాస్తే బాగుంటుందని మాత్రం మన యూట్యూబర్స్కి సోషల్ మీడియాకి అయితే గట్టి వార్నింగ్ లాగానే ఇచ్చింది ఆవిడ. సో కాబట్టి ఇక ముందు మనం ఏదైనా చెప్పేటప్పుడు పూర్తిగా తెలుసుకొని చెప్తే బాగుంటుందని మనకు కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే మనం ప్రజలకి చెప్తుంటాం కాబట్టి కొద్దిగా ఏదన్నా మంచిగా తెలుసుకొని చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం కూడా ఆమె మాటల్లో మాత్రం తెలిసింది. కాబట్టి విశాల్ గారికి అయితే ఏం కాలే. ఈ న్యూస్ పెద్ద స్ప్రెడ్ అయింది కాబట్టి ఇలాంటి ఒక వీడియోని మనం చేసేటప్పుడు అది తెలుసుకొని చేస్తే బాగుంటుందని మాత్రం యూట్యూబర్స్కి అంతగా గట్టిగా వార్నింగ్ అయితే ఖుష్బు గారు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విశాల్కి సంబంధించిన ఈ 2 రోజుల్లో వస్తున్న వీడియోస్ చూసి చాలామంది కంగారు పడతారు. కాబట్టి ఆవిడొచ్చి ఎమ్మన్నే క్లారిటీ అయితే ఇచ్చింది. విశాల్కి అయితే ఏం కాలేదు, ఫీవర్ ఉండడం వల్ల
ఆ పరిస్థితి అలా వణకడం వచ్చింది, కానీ ఎలాంటి ప్రాబ్లం అతనికైతే లేదు. చాలా మంచి హీరో తను. అతని సినిమాలు అంటే చాలా ఇష్టం అంట. అతనితో కలిసి నటించలే అంట కానీ ఏ సినిమాలో కానీ, కాకపోతే అతని యాక్టింగ్ కానీ అతని సినిమాలు అంటే చాలా ఇష్టం అంట ఆవిడకి. అతనికి ఒక ఫంక్షన్లో అతను కలవడం వల్ల ఆవిడకి మంచి క్లోజ్ ఫ్రెండ్ అయితే అయ్యాడంట అతను. సో అతని పైన ఉన్న ఆ మంచి మనసుతోనే ఆవిడ వచ్చి విశాల్ గారి విషయంలో వచ్చి బయటకు వచ్చి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. కాబట్టి ఫ్రెండ్స్, ఖుష్బు గారు చెప్పినట్టయితే విశాల్ గారికి అయితే ఏం కాలేదు. సో ఖుష్బు గారి మధ్య అంటే విశాల్ గారికి ఎంత ప్రేమ ఉంటే అంత తొందరగా రియాక్ట్ అయితే వచ్చి చెప్తుంది. ఎవరి గురించి ఇప్పటివరకు మాట్లాడని ఆవిడ పాపం అతని గురించి అలా మాట్లాడాల్సి వచ్చిందంటే ఆ ఫంక్షన్లో తను ఉంది కాబట్టి, కరెక్ట్గా ఏం జరిగిందో తెలుసు కాబట్టే ఆ విషయాన్ని క్లారిటీగా మన ఆడియన్స్కి మన ప్రజలకైతే చెప్పింది. కాబట్టి ఇక ముందు రాసే ముందు కొద్దిగా చూసుకొని రాయమని అయితే ఖుష్బు గారు మంచి వార్నింగ్ అయితే మనందరికీ యూట్యూబర్స్కి అయితే ఇచ్చింది. సో ఇన్ని రోజులు ఈ 2-3 రోజుల నుంచి విశాల్ గారి వీడియోని చూసి చాలామంది ఏదైతే న్యూస్ చదివారో అదంతా ఫేక్. అతనికి ఏం కాలేదు, ఏ రోగం రాలేదు, ఎలాంటి నరాల వీక్నెస్ వ్యాధి కానీ ఏది కానీ లేదు. ఓన్లీ ఫీవర్ రావడం వల్ల ఆ ఫంక్షన్కి అటెండ్ కావాల్సి వచ్చింది. కాబట్టే అతను అంత ఫీవర్లో వచ్చి అటెండ్ అయ్యాడు. కాబట్టి నిలబడలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితిలో ఆ మైక్ వణికిందంట, అంతే. ఈ వీడియో మనమైతే విశాల్ గారు ఎందుకు వణికిండో ఆ వీడియోని మీకు క్లారిటీగా ఇద్దామని అయితే మేము ముందుకు వచ్చిన. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్.